హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక టేస్టీ మసాలా వంకాయ కర్రీ. రెగ్యులర్‌గా మనం చేసుకునే వంకాయ కర్రీ కంటే ఇది కొంచెం స్పెషల్ అండి. చూడ్డానికి బావుంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీని మీరు బగారా రైస్‌లో తిన్నారంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏ పాత్రలోనైతే వండాలనుకుంటున్నారో అదే పాత్ర తీసుకొని ముందుగా 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 స్పూన్ దాకా జీరా పౌడర్ వీటన్నిటిని వేసేసి ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయని పైన కాస్త తొడుమ తీసేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కాస్త చెక్ చేసుకొని వీటన్నిటిని వన్ బై వన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ వంకాయ క్వాంటిటీ వచ్చేసి నేనిక్కడ అర కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా 4 పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్‌తో ఈ మసాలాను తీసుకొని వంకాయలకన్నిటికి మసాలా అంతా స్టఫ్ చేసేసుకోవాలి. ఈ మసాలా కర్రీని మీరొక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా చెప్తున్నాను. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాల్ని, అలాగే 4, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని వేసేసి బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. మసాలా కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఆయిల్‌ని కూడా బాగా వంకాయలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇదలా వదిలేసేయాలి. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా వేరుశనగ పప్పు, అలాగే 10-15 దాకా జీడిపప్పు, 2 స్పూన్ల దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే 1 స్పూన్ దాకా గసాలు వీటన్నిటిని వేసిన తర్వాత కాస్త చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఫైన్ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఈ పాత్రను పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో దీన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని ఒకసారి తీసేసి కలుపుతూ ఉండాలి. కంప్లీట్‌గా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్, టమాటా, ఆనియన్స్ అన్నీ పచ్చిగానే ఏసాం కాబట్టి వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఇదిలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించాలి. అన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇదిలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఇందులో మసాలాను ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలాతో పాటు 1 గ్లాస్ దాకా వాటర్‌ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా వంకాయకి పట్టేలాగా కలిపేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి అడుగంటనివ్వకుండా వంకాయని ఉడికించుకోవాలి. ఇదిలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించారంటే చూడండి మసాలా అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో చూడండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే అంతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.